అందరికీ నమస్కారం. 'వాటు', 'కూలీ' ఈ 2 సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే. తెలుగు స్టైట్ మూవీస్ అయితే కాదు. అయినప్పటికీ ఈ 2 పెద్ద సినిమాలని చెప్పి టికెట్ రేట్లు విపరీతంగా పెంచుకున్నారు. అది కూడా వాళ్ళ సొంత భాషల్లో లేనటువంటి టికెట్ల రేట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు మన ప్రేక్షకుల్ని, అదేవిధంగా మన అభిమానుల్ని బాగా గొర్రెలు చేయడం అలవాటు అయిపోయింది. మనకు సినిమా పిచ్చి ఉందని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు. ఈ 2 సినిమాలు నిన్న రిలీజ్ అవటం జరిగింది. ఈ 2 సినిమాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా 'వాటు' సినిమా చూసొచ్చిన తర్వాత నాకు 2 మాటలు గుర్తొచ్చాయి. ఒకటి నిర్మాత నాగవంశీ, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మాటలు. నిర్మాత నాగవంశీ మాటలు ఏం గుర్తొచ్చినాయి అంటే, ఇప్పటి వరకు తెలుగులో ఏ డైరెక్టరు చూపించినంత గొప్పగా ఎన్టీఆర్ అన్నని ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ అని చెప్పి నాగవంశీ మాట్లాడాడు. ఎక్కడ చూపించాడో నాకు అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ లాంటి ఒక నటుడిని పెట్టుకుండి ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా సైడ్ క్యారెక్టరా లేకపోతే మెయిన్ రోలా అని అర్థం కాకోకుండా ఒకసారి ఏమో నెగిటివ్ షేడ్ లోంచి హీరో షేడ్ లోకి మారిపోతారో, హీరో షేడ్ లోంచి నెగిటివ్ షేడ్ లోకి మారిపోతారో, కథ ఏమీ లేకోకుండా, కథా బలం ఏమీ లేకోకుండా ఒక రొటీన్ టెంప్లెట్ పెట్టుకుని 'వాటు' సినిమా తీసేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కలెక్షన్ లో నార్త్ కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి నాగవంశీ మాట్లాడారు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఇప్పుడే మనకి అర్థమైపోవాలి కదా, ఈ సినిమాలో ఏమీ ఉండదు రా అబ్బాయి. సో కలెక్షన్ లో మనమే లేపాలి, సో మనమే బాధ్యత తీసుకోవాలి, మన జోబులే గుల్ల చేసుకోవాలి, మనమే బిచ్చగాళ్ళుగా మారాలి ఈ సినిమాని లేపటానికి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఎన్టీఆర్ అన్న స్పీచ్ లో డైరెక్టర్ ఎంటబడి నన్ను ఒప్పించాడు, సో నేను ఒప్పుకోవటం వల్ల ఇంత అద్భుతమైన కళాఖండం వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి, మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ ట్విస్టులు మాత్రం బయటికి చెప్పకండి అని చెప్పి మాట్లాడారు. నిజమే అన్న, చెప్పను అసలు, ఎవరికే చెప్పను అసలు. ట్విస్టులు ఎక్కడన్నా కనిపిస్తే కదా చెప్పడానికి. అంటే నువ్వు నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్ లోకి మారిన ఇవే ట్విస్టులు అనుకున్నావు నువ్వు. ఆయన కథ చెప్పినప్పుడు మనల్ని ఎవడరా ఆపుతాడు అన్నట్టు ఎన్టీఆర్ అన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు కదా. ఇలాంటి సినిమాలు తీస్తే కనుక మనల్ని ఎవడో ఆపాల్సిన పని లేదన్న, మనమే ఆగిపోతాం. ఎన్టీఆర్ లాంటి ఒక హీరోని పెట్టుకుండి ఆయన నటన ఏ విధంగా ఉంటుందో తెలుసు అందరికి. జైలు అవకాశాలు సినిమా చూసుకుంటే కనుక 3 రోల్స్ లో అలవోగ్గా నటించేస్తాడు. అంత స్టఫ్ ఉన్నటువంటి హీరోని పెట్టుకుంది మంచి క్యారెక్టర్ రోల్ లేకోకుండా ఆయన్ని ఏదో ఆ సినిమాలోని ఇరికించి సైడ్ క్యారెక్టర్ చేశాడా లేకపోతే హీరో క్యారెక్టర్ చేశాడా అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో థియేటర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు బయటకు వచ్చేస్తారు. అది 'వాటు' పరిస్థితి. ఇక 'కూలీ' సినిమాకి వెళ్తే చాలా మంది కూలి పనులు మానేసి ఈ సినిమా చూడడానికి వచ్చారు. మన లోకేష్ కనకరాజు బాగా రాడ్ వేసాడు. అలా ఇలాంటి రాడ్ కాదు, మొత్తం అందరి స్టార్ హీరోల్ని పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాడో, ఏం కథ రాశాడో, ఏం చెప్దాం అనుకుంటున్నాడో అసలు ఏమి అర్థం పర్థం లేకోకుండా ఒక అద్భుతమైన కళాఖండాన్ని అయితే మనకు అందించాడు. ఎంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కథ అనేది బలంగా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మీరు 'బాహుబలి' సినిమా చూసుకోండి, 'బాహుబలి 1' కానీ 'బాహుబలి 2' కానీ స్టార్ క్యాస్ట్ ఉంటుంది. ప్రభాస్ గారు కానీ, రానా గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, లేకపోతే సత్యరాజ్ గారు కానీ, వీళ్ళందరూ స్టార్ క్యాస్ట్ ని పెట్టుకుంది. ఆ సినిమా ఎందుకు వర్కౌట్ ఉంది? ప్రతి క్యారెక్టర్ కి ఒక బలం ఉంటుంది. సత్యరాజ్ క్యారెక్టర్ కి ఒక బలం ఉంటుంది కట్టప్ రోల్ లో. రమ్యకృష్ణ క్యారెక్టర్ కి ఎంత బలమైన రోల్ అది. ప్రభాస్ గారిది, రానా గారిది, అనుష్క గారిది, ప్రతి రోల్ కి ఒక బలమైన ఇది ఉంటది. అటువంటి ఏమీ లేవు ఈ సినిమాలో. నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నాడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. కొద్ది గొప్ప రజనీకాంత్ గారి క్యారెక్టర్ కొంచెం బాగుంటది. సినిమా అంతా చూసిన తర్వాత 3 గంటలు చూసిన తర్వాత రజనీకాంత్ గారి 2-3 హై ఇచ్చే సీన్స్ ఉంటాయి తప్ప సినిమాలో ఏమీ లేదండి స్టఫ్. మెయిన్ కథ లేదు. కథ లేకోకుండా ఎంతమంది స్టార్లను పెట్టి వాళ్ళ క్యారెక్టర్ని పండించడం ఎలా సాధ్యం? అసలు సాధ్యం కాదు. బలమైన కథ అయితే కాదు. సో ఈ సినిమా కూడా ఎత్తిపోయింది. మొత్తానికి మన తెలుగు ప్రేక్షకుల్ని, మన తెలుగు అభిమానుల్ని జోబులు చిల్లు పెట్టి మరి ఈ సినిమాలకు వెళ్ళడం జరిగింది. తలలు పట్టుకుని బయటకు రావడం కూడా జరిగింది. ఈ సినిమాలు 2 చూడొచ్చా లేదా అంటే కనుక మీరు ఖాళీగా ఉండి టికెట్ల రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళి చూసి పని అవుతే చూసిరండి.